a bad friend. ఎందుకునే హనీ టీచర్ హోంవర్క్ ఇచ్చిందబ్బా రాసుకుంటున్నా. ఏ టీచర్లు హోంవర్క్స్ చేయొద్దు, అన్ని పెండింగ్లు పెట్టుకోవాలి. అమ్మో ఇన్కంప్లీట్ పెట్టాలా? ఇన్కంప్లీట్ పెడితే టీచర్ కొడుతుంది కదా. ఏంది టీచర్ కొడతారా? టీచర్ కొడితే ఇట్లా పడుతుంది ఇట్లా పడుతుంది గంతే, ఇట్లా చూసుకుంటే పోతుంది. అంతేనా? ఇన్కంప్లీట్ చేయకపోతే ఏం కాదా మరి? ఏం కాదు, గేమ్స్ ఆడుకుందామా మనము? అమ్మో ఏంటి క్లాస్ రూమ్లో గేమ్సా? అమ్మో ప్రిన్సిపల్ చూసిందా అంటే మనల్ని బయట నిల్చోబెడుతుంది. అప్పుడు అందరు చూసి నవ్వుతారు. ఏంది బయట నిలబడితే భయపడుతున్నావా? అట్లంటే నేను రోజు స్కూల్కి లేట్ వస్తా, బయట నిలబెడతారు. లంచ్ బాక్స్ లేట్ తింటా, బయట నిలబెడతారు. మళ్ళా రోజు క్లాస్ రూమ్లో ఆడతా, బయట నిలబెడతారు. అమ్మో ఒకవేళ మన క్లాస్ టీచరు బ్యాడ్ థింగ్స్ చేస్తుందని హోంవర్క్ రాస్తలేదు, క్లాస్ రూమ్లో ఆడుతుంది, లంచ్ బాక్స్ మొత్తం తినలేదు అని మన పేరెంట్స్ చెప్తే ఎట్లా? ఇది పేరెంట్స్కి చెప్తే భయపడుతున్నావా? అట్లా అంటే నేను రోజు ఇంటికాడికి పోయి షూస్ ఇట్లా పడేస్తా, బ్యాగ్ అట్లా పడేస్తా, నేను మా ఫ్రెండ్స్ దగ్గర కూడా ఆడుకుంటా. మళ్ళీ నేను ఎప్పుడు రాత్రికి వస్తా, అప్పుడు మా డాడీ వచ్చేసారు, అప్పుడు దెబ్బలు పడాయి, మంచి తిరిగి పనుకుంటా. అమ్మో ఒకవేళ మా మమ్మీకి తెలిసింది అనుకో బెల్ట్ తీసుకొని కొడుతుంది. నేను ఎప్పుడు ఉన్నట్టే గుడ్ గర్ల్ లెక్క ఉంటా. ఏంది నువ్వు గుడ్ గర్ల్ లేకుంటావా? ఈరోజు నేను బ్యాడ్గా చేయకపోతే నేను బ్యాడ్ ఫ్రెండ్నే కాదు, నేను ఎట్లయినా కాదు నీ సంగతి చెప్తా. అరే హనీ ఏంటిదే నీకు ఒకటి తెలుసా? తీసుకొని మొత్తం చెక్కుతే పోయి ఇంటికి పోయి గంజిలేస్తే రబ్బర్ అయితే తెలుసా? అవునా? అయితే నేను ఇప్పుడే చెప్తా మొత్తం. అవు నేను కూడా ఎక్కుతా. నిజంగా జానీ రబ్బర్ అయితే నాకు రబ్బరే, నాకు 5-6 రబ్బర్స్ కావాలైతే. అయితే ఎందుకు కాదు? అరే హనీ మొత్తం చెక్కాలి, సాయంత్రం చెక్కినావో రాదు మళ్ళీ రబ్బర్. ఇగో ఇట్లా ఇది తీసుకోపోయి మీ మమ్మీ అన్నం వండినాక గంజి వస్తుంది చూడు, అప్పుడు గ్లాస్ తీసుకొని అలా వేయి, పొద్దుగాలు చేస్తే రబ్బర్ అయిపోతుంది. అవునా? ఇది మొత్తం చెప్తా. అయిపోయింది. అమ్మాయి నజు ఇంత గొడవ అయింది. మంచిగా ఇంటి వెళ్ళి రబ్బర్లు తయారు చేసుకుంటే ఇప్పుడు. Hey, what are you doing? Nothing, sir. What is this? ఏంటిది అంతా పెన్సిల్ అంతా పెట్టిరు? సార్ జానా ఇట్లా చేస్తే రబ్బర్లు వస్తాయని సార్. మీరు ఇదంతా క్లాస్ లో కూర్చొని అయ్యో బుక్ అంతా ఖరాబ్ చేసిరు. ఎందుకు ఇట్లా చేసిరు అంతా? సార్ ఇవేనా సార్ ఇట్లా చేసి రబ్బర్లు వస్తాయని. సార్ ఇమ్మడన్నా సార్. ఇమ్మడన్నా. ఎవరన్నా? క్లాస్ లో కూర్చొని పెన్సిల్ మొత్తం ఖరాబ్. ఇగో అయ్యో 10 days వచ్చే పెన్సిల్ ని 1 day లెక్క. ఇగో ఎంత పెన్సిల్, అయ్యా పెద్ద పెన్సిల్, చేతులు మొత్తం ఖరాబ్ అయినాయి. ఎవరు బ్యాడ్ స్టూడెంట్స్? ఒకసారి నా క్లాస్ లో ఇలాంటి పనులు చేసినంటే మేము బయట నీళ్ళు అని చెప్పిస్తాం మిమ్మల్ని. తీసేయి అంతా తీసేయి. ఎందుకు చేశారు? ఇంటి మీద రబ్బర్లు వేసుకుంటాం. ఎవరు చెప్పారు రబ్బర్లు వస్తాయని? అబద్ధాలు చెప్పక్. అబద్ధాలు ఆడుతురు, పెన్సిల్ ఖరాబ్ చేస్తురు, యూనిఫామ్ లేదు. యువర్ బ్యాడ్ స్టూడెంట్స్. నువ్వు చెప్పినావు. నేను చెప్పలే, నాకు తెలియదు, ఏం తెలియదు నాకు. నువ్వే చెప్పినావు నాకు. అబద్ధాలు జానీ నువ్వే చెప్పినావు. నువ్వే చెప్పినావు అబ్బా. నీ మాట నాకు బుద్ధి లేదు. మంచిగా సార్ ముందు గుడ్ స్టూడెంట్ లెక్క బిహేవ్ చేస్తే బ్యాడ్ స్టూడెంట్ లెక్క వేసేసినాను అన్నయ్యారా. ఏ హాయ్ అమ్మలు. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నిన్న మేడం హోంవర్క్ ఇచ్చింది, అన్ని కంప్లీట్ చేసావా? ఓ నేను ఎప్పుడో కంప్లీట్ చేసిన. నేను ఇంటికి వెళ్ళంగానే బుక్ తీసి హోంవర్క్ రాస్తా. నువ్వు ఫోన్ చేస్తావా? అమ్మో
నేను ఫోన్స్ అస్సలు చూడా. నేను కూడా ఫోన్ చూస్తే మా మమ్మీ నన్ను కొడుతుంది తెలుసా, రాసుకోపో అంటది. మా మమ్మీ కూడా మస్తు కొడితే అయినా నాకు ఫోన్ ఎట్లా యూజ్ చేయాలో కూడా తెలియదు. అవును, నేను పోగానే నైట్ అంతా మొత్తం హోంవర్క్ రాసుకుంటూ కూర్చున్నా. హాయ్ చిల్డ్రన్స్. హాయ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న హోంవర్క్ ఇచ్చిన కంప్లీట్ చేసిరా? ఎస్ సార్, కంప్లీట్ చేసినాం. ఓకే. సో నేను ఇప్పుడు మీకు నిన్న రాసిన ఏమంటారు స్లిప్ టెస్ట్ లా మార్క్స్ వచ్చినాయి చెప్తా. సో అమ్ములు, యూ గాట్ 40 out of 40. వెరీ గుడ్. సో నెక్స్ట్ గాయత్రి, యూ ఆల్సో గాట్ 40 out of 40. గాయత్రి, నా దగ్గర బ్లాక్ పెన్ లేదు, నీ దగ్గర ఉందేమో చూసావా? ఓ ఉంది, నేను ఎప్పుడు అడిగినా ఇస్తాను నీకు బ్లాక్ పెన్, తీసుకో. అయ్యో, స్కూల్లో అట్లాంటివి ఆడొద్దు, బ్యాడ్ థింగ్స్ అవి తెలుసా? ఓ పిచ్చి, మనం స్కూల్కి ఎందుకు వస్తున్నాం? చదువుకోనికి వస్తున్నాం. ఇది ఎరేజర్, ఇగో చూడు. అది ఎరేజర్ అయినా నువ్వు ఇట్లా ఆడుతున్నావు కదా. ఎందుకు? ఎందుకంటే మనం ఇట్లా ఆడుకుంటూ కూర్చుంటాం కదా, మన కాన్సన్ట్రేషన్ మొత్తం దెబ్బతింటుంది, మనం చదువుకోము కదా, అందుకనే ఆడొద్దు. ఓకే సరే అయితే. అబ్బా, నాకు ఆకలి అవుతుంది. అమ్ములు తింటావా? ఏ జంక్ ఫుడ్ తినొద్దు. ఎందుకు? జంక్ ఫుడ్ తింటే మనకు స్టమక్ పెయిన్ వస్తుంది, మోషన్స్ అవుతాయి, అందుకనే తినొద్దు. వామిటింగ్స్ అవుతాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అందుకనే మనము జంక్ ఫుడ్ ప్రిఫర్ చేయొద్దు. ఓహో, అట్లనైతే నేను తినను. తినకు, ఓకేనా? ఇప్పటి నుంచి సరే అమ్ములు, తినను. స్నాక్స్, ఫ్రూట్స్ కానీ ఏమైనా తిను. కావాలంటే బీట్రూట్, కీరా, క్యారెట్ ఇట్లాంటివి తినాలి, అప్పుడు మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. సరే అయితే నేను రేపటి నుంచి తెచ్చుకుంటా. గాయత్రి, టైం అయిపోయింది, ఇంటికి వెళ్దామా? సరే. గాయత్రి, రేపు తొందరగా రా, మనం స్కూల్కి వచ్చి చదువుకుందాం, ఓకేనా? సరే అమ్ములు. సార్ల ముందు మనం మంచి గుడ్ స్టూడెంట్, గుడ్ ఫ్రెండ్స్ లెక్క ఉండాలి, మనమే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, ఓకేనా? సరే. క్లాస్ అందరి ముందు మంచిగా గుడ్ ఫ్రెండ్స్ లెక్క ఉండాలి మనం. నువ్వు సాయంత్రం ఇంటికి వస్తావా? చదువుకుందాం. చదువుకుందాం.